విషాద ఘటన జరిగింది. వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు సూసైడ్ చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన వారిగా గుర్తించారు. గత నెల 28న వడ్డెర సత్రంలో రూమ్ నెంబర్ 11 తీసుకున్నారు కుటుంబ సభ్యులు. 3 రోజులుగా బయటకు రాకపోవడం, గది నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడ నిర్వాహకులు. పోలీసులు వచ్చి గది తలుపులు ఓపెన్ చేసి చూడగా అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. బాత్రూంలో 3 మహిళలు, ఫ్యాన్కు ఊరేసుకొని 2 పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 3 అక్కలు, అల్లుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు సుధాకర్. ఆర్థిక ఇబ్బందులతో పాటు పెళ్లైన 2 అక్కలు పుట్టింట్లోనే ఉండడం, మరో అక్కకు మ్యారేజ్ అవ్వకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామ్, చాలా విషాదకరం. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అక్కడ సత్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాం. సో వాళ్ళంతా ఎక్కడి వాళ్ళు ఆల్రెడీ పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యలు లేదంటే కుటుంబ సమస్యలే కారణమా? ఇంకేదన్నా కోణం ఉందా? ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా? ఇంకేమైనా జరిగినట్టుగా తెలుస్తోందా? రాజేష్, శ్రీశైల మల్లన్న క్షేత్రంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5 మంది ఈ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఏదైతే వారంతా కూడా దైవ దర్శనానికి వచ్చారు. దైవ దర్శనానికి వచ్చి అక్కడే వడ్డెర సత్రంలో రూమ్ తీసుకొని ఉన్నారు. అయితే ఇటీవల దాదాపు 3 రోజుల పాటు వారు సత్రంలో కనిపించకపోవడంతో అక్కడ ఉండే వడ్డెర సత్రంలో ఉన్నటువంటి యాజమాన్యానికి డౌట్ వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకొని ఆ డోర్నంతా కూడా బ్రేక్ చేసి ఘటనను చూసి పోలీసులు షాక్కు గురయ్యారు. ఎందుకంటే మామ అల్లుళ్ళు 2 హాల్లో ఉరేసుకున్నారు. వారి సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 3 సిస్టర్స్ వాష్రూమ్లో దారుణంగా ఉరి వేసుకున్నటువంటి ఘటన చూసి పోలీసులు షాక్ అయ్యారు. అక్కడ ఉండే సత్యసాయి జిల్లా బత్తులపల్లి గ్రామంలో ఉన్నటువంటి అక్కడ స్థానిక SHOకు ఫోన్ చేసి పోలీసులు ఆరా తీశారు. ఎందుకు ఈ ఫ్యామిలీ అంతా కూడా 5 మెంబర్స్ ఉరి వేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు నెలకొంది అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ అంతా కూడా గతంలో తమ ఫ్యామిలీ సంబంధిత ఆర్థిక లావాదేవీలతో పాటు ఆర్థిక కలహాలతో పాటు కుటుంబ కలహాలు కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎందుకంటే ఇటీవల కాలంలో తమ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో తమ సిస్టర్ను తమ బావలు వారంతా కూడా సిస్టర్స్ని వదిలిపెట్టి తమ ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారు. అదంతా కూడా భారంగా మారింది. ఇటీవల కాలంలో శ్రీశైల దైవ దర్శనానికి వచ్చిన తర్వాత వారంతా కూడా అక్కడ ఉండే వడ్డెర సత్రంలో వారు ఉండే సిబ్బంది వారిని ప్రశ్నించడం కూడా జరిగిందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎందుకు ఇన్ని రోజులు వాళ్ళు దర్శనానికి వచ్చారని చెప్తున్నారు. అంటే ఏమైనా తెలుస్తుందా? దర్శనానికి వాళ్ళు వెళ్ళారా? దర్శనం చేసుకున్న తర్వాత ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా? అంటే అంటే అక్కడ ఆత్మహత్య జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు అనేది ఏమన్నా వివరాలు సేకరిస్తారు కదా? ఏమైనా సీసీ కెమెరాల్లో వాళ్ళు టెంపుల్కి వెళ్ళినట్లుగా, దర్శనానికి వెళ్ళినట్టుగా ఏమైనా ఉన్నాయా? లేదంటే స్ట్రైట్గా వచ్చి ఆ సత్రంలో ఉండి సత్రంలోనే సూసైడ్కు పాల్పడ్డారా? ఇదేమన్నా తెలిసిందా ఈ విషయం ఏమన్నా? ఎస్ రాజేష్, ఖచ్చితంగా. అంటే మల్లన్న ఇటు బ్రహ్మరాంబ అమ్మవారి దర్శనానికి క్లియర్గా దర్శించుకున్న తర్వాత వారంతా కూడా ఒక సత్రంలో రూమ్ తీసుకున్నారు. రూమ్ తీసుకొని ఎక్కడైతే అక్కడ రూమ్ తీసుకున్న తర్వాత వారు ఎక్కడెక్కడ వెళ్ళారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే వీరంతా కూడా గత కొంతకాలంగా ఎందుకు శ్రీశైల క్షేత్రంలోనే ఇన్ని రోజులు ఉండవలసి వచ్చింది? ఎందుకంటే మీరు ఇందాక అన్నట్లు ఏదన్నా కుటుంబ సంబంధిత కారణాలతో పాటు ఏదన్నా ఫోర్స్ఫుల్గా ఏదన్నా జరిగిందా అనే కోణంలో సస్పెన్షన్ నెలకొంది. ఎందుకంటే 5 మందిలో 3 సిస్టర్స్ని వీళ్ళే మొదటగా తమ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అక్కడ హ్యాంగింగ్ చేసిన తర్వాత తమ అల్లుడితో పాటు ఇతను కూడా చేసుకున్నాడా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పూర్తి సమాచారం ఇంకా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.